హాయ్ హలో నేను మీ అనుష. వెల్కమ్ టు స్మార్ట్ అనుష ఛానల్. ఈరోజు మనము మెంతుకూర కడ్డి చేపల కర్రీ చేసుకుందామండి. చాలా టేస్టీగా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎప్పుడు తినని వాళ్ళు కూడా తింటారండి. ఇది చేసుకుంటే ఇలా చేసుకుంటేను చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకునే విధానం చూద్దాం. సన్న మెంతి కూర తీసుకున్నానండి. 2 కట్టలు తీసుకున్నాను. సన్నగా తరిగి పెట్టుకొని కడిగి పెట్టుకున్నాను. కడ్డీ చేపలు తీసుకున్నాను. అవి కట్ చేసుకొని పెట్టుకోవాలి. వీటిని ఒక బౌల్లో కలర్ మారేంత వరకు, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని అదే బాండీలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఒక ఎండుమిర్చి వేసుకొని, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకొని ఒక ఆనియన్ వేసుకోండి. పెద్ద ఆనియన్ తీసుకున్నానండి. ఒక ఆనియన్ వేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి కొంచెం కచ్చా పెచ్చగా అప్పటికప్పుడు దంచి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కచ్చాపెచ్చగా దంచి వేసుకున్న తర్వాత కొంచెం మగ్గిపోయాక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. వేసుకొని కలుపుకోండి. కొంచెం మగ్గాక తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న మెంతికూరని వేసుకోండి. వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మగ్గించుకోండి. అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 2 టమాటాలని కట్ చేసుకొని వేసుకోండి. వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోండి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకొని మగ్గించుకోండి. ఇప్పుడు తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి ఇలా చేసుకుంటే. తర్వాత మగ్గిపోయినాక 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. కారం వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేపల్ని కడిగి పెట్టుకొని వేసుకోవాలండి. నీట్గా కడుక్కొని వేసుకోవాలి. చేపలకి ఇసుక కానీ డస్ట్ కానీ ఉంటే పోతుందండి. కంపల్సరీ కడుక్కొని వేసుకోండి. ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత కొన్ని నీళ్ళు పోసుకోండి. నీళ్ళు పోసుకొని కలుపుకోండి. తగినంత ఉప్పు వేసుకోండి. గరం మసాలా వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం మగ్గిపోయాక సన్నగా తరుక్కొని కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత కలుపుకోండి ఒకసారి. అంతే అండి, ఇంకా అయిపోయింది. చాలా ఈజీగా అయిపోతుందండి. ఇంకా సర్వ్ చేసుకోవడమే. స్టవ్ బంద్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి ఎలా వచ్చిందో. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి, రొట్టెలోకి, చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఎలా అనిపించిందో, మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.